అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ వేలమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో పద్మనాయక వెల్మ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన పథం పట్టారు. వారు తీవ్రంగా ఖండించారు. వెంటనే ఎమ్మెల్యే శంకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈయన వ్యాఖ్యల వెనుక ఎవరి హస్తం ఉందో బయటకు రావాలి, పిసిసి అధ్యక్షుడు సైతం దీనిపైన వివరణ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్కి సామూహికంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. వారేమన్నారో ఒకసారి చూద్దాం. పద్మనాయక వెలుమ సంఘం మరియు మా కార్యవర్గ సభ్యుడు శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే వెల్మల గురించి అనుచితంగా సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదాలతో దూషించిన వ్యాఖ్యలను పద్మనాయక వెలుమ సంఘం కరీంనగర్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే శంకర్ గారు తన వ్యాఖ్యలను ఉపసరించుకుంటూ వెలుమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీలో వెలుమ కులస్తులు పార్టీకి ఎంతో సేవ చేసినారు. నాటి ఉప ముఖ్యమంత్రి జేవి నరసింహారావు గారి నుండి మొదలుకొని ముఖ్యమంత్రిగా శ్రీ జగన్ వెంకటరావు గారు, పిసిసి అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారు, మంత్రులుగా శ్రీ జువ్వాడి చొక్కారావు గారు, శ్రీ పురుషోత్తమరావు గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు, శ్రీ జువ్వాడి రత్నాకర్రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీలో ఇంకో ఎందరో పెద్దలు సేవలు అందించారు. ప్రస్తుత ప్రభుత్వంలో శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు ఏదో వెలుమ పెద్దలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా మరియు ఇతర ప్రజాప్రతినిధులుగా కులాలకు అతీతంగా సేవలు అందిస్తున్నాము. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది వెలుమలకు టికెట్లు ఇచ్చారు. దానిలో 6 వెలుమల ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నుండి 8 మంది వెలుమల టికెట్లు ఇవ్వగా 6 వెలుమలుగా గెలుపొందారు. బీజేపీ నుండి 6 వెలుమల టికెట్లు ఇవ్వగా 1 గెలుపొందారు. మా వెలుమ నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబంధనతో పనిచేస్తారు. అందుకు ఉదాహరణగా ఇంతకుముందు మొన్నటి ఎన్నికల్లో కొరుట్టులో ఇరు పార్టీల తరఫున మా వెలుమ అభ్యర్థులే ఉన్నారు. వేములవాడలో కూడా మా ఇరు పార్టీల తరఫున మా వెలుమ అభ్యర్థులే ఉన్నారు. మంచిర్యాలలో 3 పార్టీల తరఫున కూడా మా వెలుమ అభ్యర్థులే ఉన్నారు తప్ప ఇక్కడ ఒక్కరి కోసం వెనుకపోలేదు. కరీంనగర్ పార్లమెంట్ నుండిగా ఇద్దరు వినోద్ కుమార్ గారు, వెలిసారి రాజేంద్రరావు గారు కూడా కాంటెస్ట్ చేశారు. రాజ్యాంగ పదవిలో అత్యున్నత పదవిలో ఉంటూ కులాలకు అతీతంగా పనిచేసి సుపరిపాలన చేసి ప్రజల్లో మనల్ని అందుకోవాలి. అంతేకాని ఒక కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన శంకర్ గారిపై పిసిసి అధ్యక్షులు కఠిన చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని తెలియజేయాలని పద్మనాయక వెలుమ సంఘం కరీంనగర్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.